నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నెంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఒంటరిగా ఈ వీడియోని చూడండి. ఈ 5 నిమిషాల వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు మీరు. ఈ వీడియోని 1కి 2 సార్లు చూడండి. ఎందుకంటే జరిగేది ఇదే. ఈ యొక్క జాగ్రత్త పాటించకపోతే ఇక అంతే సంగతులు. ఇది జ్యోతిష పండితుల హెచ్చరికగా తప్పక భావించాల్సిందే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఇక ఈ రాశి జాతకులు ఈ రోజున మీకు తలరాతను మార్చే ఒక 5 శుభవార్తలు అయితే ఎదుర్కోబోతూ ఉన్నారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి జాతకులు ఎవరైతే ఇప్పటి వరకు వివాహ బంధంలోకి అడుగు పెట్టలేదు, ఇక మీ ఇంట్లో వివాహ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నట్లయితే వారికి ఇప్పుడు మంచి సంబంధాలు వచ్చే సూచన ఉన్నది. పెళ్లి చూపులు కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోలేక కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తో విడిపోయిన జంటలు మళ్లీ కలుసుకుని ప్రేమను పెంపొందించుకుని చివరకు పెళ్లి వరకు వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈ రాశి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా శుభవార్తగా నిలవబోతుంది. ఈ రాశి వారు గృహ నిర్మాణం గురించి ఎన్నో ఆలోచనలు చేశారు. కొన్ని నిర్ణయాలు తీసుకునే స్థితిలో నిలకడ లేకుండా ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఈ రోజున మంచి నిర్ణయాన్ని తీసుకుని మీరు స్థలం కొనుగోలు చేసి నూతన గృహాన్ని నిర్మించే యోచన చేస్తారు. ఈ అవకాశం తప్పక కనిపిస్తుంది. కొందరికి గృహ ప్రవేశానికి అనుకూలమైన ముహూర్తాలు కూడా ఈ రోజే ఉన్నాయి. ఇది మీ జీవన ప్రమాణాన్ని పెంచే గొప్ప మార్పుగా నిలుస్తుంది. ఇక ఈ రాశి వారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు. దీర్ఘకాలిక సమస్యల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు ఆ సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండే పరిస్థితులు ఈ రాశి వారికి ఏర్పడబోతున్నాయి. మానసిక ఆరోగ్యానికి మీరు చాలా వరకు కూడా కృషి చేస్తారు. ఇబ్బందులు తగ్గించుకోవడానికి నలుగురితో మాట్లాడడం, నలుగురితో కలిసి ఉండడం, కలిసి మెలిసి కాలక్షేపం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మార్పులు మీ ఆరోగ్యాన్ని మరింత స్థిరంగా నిలబెట్టేలా చేస్తాయి. అలాగే ఇప్పటి వరకు భూమి స్థలాలకు సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే గనక మీ కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు లేదా కోర్టు వ్యవహారాలు వంటి సమస్యలతో మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు ఈ సమస్యలు అన్నీ కూడా మీకు తీరిపోబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకులు వెంకటేశ్వర స్వామిని పూజించండి. దుర్గాదేవికి దీపాలు వెలిగించడం, గురు దక్షిణమూర్తిని ఆరాధించడం వల్ల విశిష్ట ఫలితాలు చూస్తారు. ఇక కోర్టు కేసుల్లో విజయం మీ వైపే వస్తుంది. ఇది శాంతిని తెచ్చే శుభవార్త. ఇక ఈ రాశి వారు కెరియర్ విషయంలో చాలా ఆలోచనలతో కొంత గందరగోళంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉండబోతున్నాయి. కొత్త ఆలోచనలు, క్రియేటివ్ ఐడియాలు మీ కెరియర్లో వస్తాయి. వాటి ఆధారంగా మీరు మంచి ఆర్థిక స్థితిగతులు అందుకుంటారు. మంచి పొజిషన్లోకి వచ్చి మంచి ఆదాయం, మీకు అర్హత ఉన్న స్థాయికి మీరు ఎదిగే అవకాశం కానవస్తుంది. ఇక ఈ రోజున మీకు అన్ని అనుకూల ఫలితాలే ఉన్నా కానీ ఒక వ్యక్తి మీ పక్కనే ఉండి మీరు చేసే పనులన్నీ గమనిస్తున్నాడు. వారు మీ యొక్క పనులు అన్నింటినీ అడ్డగించాలని, అంటే మీరు ఎదిగితే వారు చూడలేక మీ ఎదుగుదల ఆపేయాలంటూ, మిమ్మల్ని ఎలాగైనా తొక్కేయాలంటూ వారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు మనకి మంచి చేయాలని చూస్తున్నారు, ఎవరు కీడు తలంచుతున్నారు అని మీరు గ్రహించుకోవాల్సి ఉంటుంది. అలా గ్రహించి వెంటనే వారిని దూరం పెట్టండి. వారికి ఏ విధమైన విషయాలు చెప్పొద్దు. ఈ రోజు ఏం చేస్తారు,
మరుసటి రోజు ఏం చేయబోతున్నారు, మీ ఆలోచన, మీ ప్రణాళిక, ఏ విషయమైనా వీరికి చెప్పొద్దు. అలా చేస్తే జీవితంలో ముందుకెళ్తారు. ఖచ్చితంగా శివనామస్మరణ చేసుకోండి. లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. మరిన్ని శుభకర ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని